నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ నేను బిగ్ అప్డేట్‌తో మీ ముందరికైతే వచ్చేసాననమాట. మన నటసింహం 'గాడ్ ఆఫ్ మాసెస్' బాలయ్య గారు నటించబోతున్న 'ఎన్‌బీకే త్రిబుల్ వన్' మూవీ అయితే శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకుంటాంది. ఆ సినిమా అప్డేట్సు, కొన్ని వివరాలైతే మనం ఈ వీడియోలో అయితే చాలా క్లుప్తంగా తెలుసుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌లోకొస్తే గనక మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. కొత్తగా ఎవరైనా న్యూ అప్డేట్స్ గురించి, మూవీ గురించి కావాలంటే కమెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్‌ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. మన నందమూరి నటసింహం 'గాడ్ ఆఫ్ మాసెస్' బాలయ్య గారు నటించబోతున్న 'ఎన్‌బీకే త్రిబుల్ వన్' మీద అయితే అంచనాలు మామూలుగా అయితే లేవనమాట. దానికి తగ్గట్టుగానే గోపీచంద్ మలినేని గారైతే మాత్రం షూటింగ్‌ని పట్టాలెక్కిచ్చేసి చాలా శరవేగంగా అయితే జరుగుతాందనమాట. డే, నైట్ అయితే షూటింగ్ కంటిన్యూస్‌గా షెడ్యూల్ జరుపుకుంటాంది. ఆల్మోస్ట్ మనకి మార్చి 7, 5 నుంచి అయితే షూటింగు కంటిన్యూస్‌గా ఆల్మోస్ట్ 2 వీక్స్, ఒక 10 డేస్ నుంచి కూడా కంటిన్యూస్‌గా అయితే జరుపుకుంటాందనమాట. 1 వీక్ షెడ్యూల్ అయితే అయిపోయింది. సో, బాలయ్య గారైతే మాత్రం ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే జరుగుతా ఉన్నాయన్నమాట అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే. సో, ఆ సీన్ అయితే సినిమాకి హైలైట్‌గా అయితే నిలవబోతున్నాయనేది సమాచారం అనమాట. ఫస్టు బాలయ్య గారు ఈ సినిమాలో ఒక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా డాన్‌గా అయితే ఫస్ట్ టైమ్ అయితే నటించబోతన్నారు. బాలయ్య గెటప్ గూడా అయితే కొన్ని లీక్స్ ప్రకారం నెక్స్ట్ లెవెల్ అయితే అంటున్నారనమాట. సో, కొత్తగా అయితే చూపిచ్చేదానికి ప్రయత్నం అయితే జరుగుతాంది గోపీచంద్ మలినేని గారు. ఈ ఈ ఏజ్‌లో గూడా బాలయ్య గారు ఈ గెటప్‌లో మాఫియా డాన్‌గా చేయడం అనేది అదైతే మాత్రం గొప్ప విషయం అనే జెప్పుకోవాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌లో ఆయన ఒదిగిపోవాలన్నా గానీ కొత్తదనం అయితే కోరుకుంటున్నారనమాట బాలయ్య గారు ప్రెజెంట్ అయితే మాత్రం. ఫస్ట్ హిస్టారికల్ డ్రామా సినిమా అనుకున్నప్పటికీ, కానీ కొన్ని డిలేస్ కారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య గారు చాలా బిజీగా ఉన్నారు. సో, వాటన్నిటికి దూరంగా చాలా త్వరగా మూవీ కంప్లీట్ అవ్వాలంటే ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ సినిమా అయితే గనక త్వరగా పూర్తిగా షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని దసరాకైతే ఈజీగా వచ్చేయొచ్చు అని చెప్పి ఈ స్టోరీ లైన్ అయితే గోపీచంద్ మలినేని గారైతే రెడీ చేసినట్టు సమాచారం. సో, స్టోరీ లైన్ గాని, అరాచకం, అలాగే ఇప్పుడు జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ గూడా సినిమాకైతే చాలా హైలైట్‌గా నిలవబోతున్నాయని సమాచారం. చాలా పక్కాగా ప్లాన్ చేసుకొనైతే గోపీచంద్ మలినేని గారైతే ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతాంది. దీంట్లో నయనతార గారు కీలకమైన రోల్‌లో నటిస్తున్నారు. ఆహ్, ఒక వినికిడేందిరంటే అందరూ విజయ్ సేతుపతి గారు గూడా ఈ సినిమాలో ఉంటారని చెప్తూ ఉన్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు గానీ, బట్ విజయ్ సేతుపతి గూడా ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారన్నట్టు తెలుస్తా ఉంది. సో, సినిమానైతే మాత్రం క్యాస్ట్ అండ్ క్రూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా! సెటప్ అయితే మాత్రం హై రేంజ్‌లో చేస్తన్నారు గోపీచంద్ మలినేని గారు. 'వీరసింహారెడ్డి' తర్వాత వచ్చే సినిమా గాబట్టి, వీళ్ళిద్దరి కాంబో మీదైతే మాత్రం విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా, మనకు తెలుసు గోపీచంద్ మలినేని గారు ఎలా ఉంటాయి సినిమా. 'క్రాక్' సినిమాతో తన సత్తా ఏంటో టాలీవుడ్‌కి పరిచయం చేసుకున్న గోపీచంద్ మలినేని 'వీరసింహారెడ్డి' సినిమాతో బాలయ్య గారిని ప్రెజెంట్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాలయ్య గారికి తను వీరాభిమానిగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక ఫ్యాన్ బాయ్ బాలయ్య గారిని ఏ రేంజ్‌లో చూపిచ్చారో దానికి పదింతలు గొప్పగానే చూపిచ్చారు 'వీరసింహారెడ్డి' సినిమాలో బాలయ్య గారిని. దాని ప్రభావం మనకి ఇప్పటికి కూడా చూసుకోవచ్చు. ఆ గెటప్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. సినిమా మీదైతే ఇంపాక్ట్, గెటప్ ఏ రేంజ్‌లో ఉన్నిందో మనందరం చూసాం అప్పట్లో. బట్ సేమ్ అలాగే ఒక గెటప్‌తోనే సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ని విపరీతంగా పెంచేదాని కోసం సినిమా యూనిట్ అయితే మాత్రం చాలా స్పీడ్‌గా అయితే షెడ్యూల్ అయితే జరుగుతూ ఉందనమాట. సో, ఈ సినిమాలో మనకి ఆల్రెడీ తెలుసు తమన్ గారైతే మాత్రం మరిన్ని బాణీలు, పాత సినిమాల కంటే కూడా, ఆయన గత సినిమాల కంటే కూడా ఈ సినిమాకి సౌండింగ్ గూడా కొత్తగా ఉండేలాగా అయితే ప్లాన్ అయితే జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మనం బాలయ్య గారిని ఎలాగ 6 పాటల్లో డాన్సులు అవన్నీ చూడాలనుకుంటామో, అవన్నీ గూడా ఈ సినిమాలో ఫుల్ మీల్స్ అయితే ఉండబోతాంది. సినిమా అయితే మాత్రం అప్డేట్ టైటిలు ప్లస్ టీజరు, ఫస్ట్ లుక్ ఇవన్నీ గూడా బాలయ్య మార్చ్ ఉగాది రోజు అని అంటున్నారు. బట్ అది క్లారిటీ అయితే లేదు. బట్ బాలయ్య గారి పుట్టినరోజు కానుకగా జూన్ 10 అయితే వచ్చేదానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంది. సినిమా గూడా అప్పుడైతే గనుక కొంచెం వాళ్ళకి టైమింగ్ గూడా దొరుకుతది కాబట్టి షెడ్యూల్స్ గూడా కంప్లీట్ చేసుకునేదానికి బాలయ్య గారి పుట్టినరోజు కానుకగా అయితే వదిలేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తన్నారు బాలయ్య గారి నెక్స్ట్ మూవీ ఎలా ఉంటది, ఏంటి అని.
చూద్దాము 'గోపీచంద్ మలినేని' గారు బాలయ్య గారిని ఎలా చూపిస్తారో గూడా. అలాగే 'పవన్ కళ్యాణ్' గారి సినిమా గూడా రేపు 15వ తేదీన పోలీస్ గ్రౌండ్స్‌లో మూవీ టీమ్ అయితే గనక 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మార్చ్ 19థ్ రిలీజ్ అవుతాంది. 15వ తేదీన ట్రైలర్ గూడా ఉండబోతాందనమాట. టీజర్‌తోనైతే రికార్డ్స్ వ్యూస్ అయితే సంపాదించడం జరిగింది. ఇంకా ట్రైలర్‌తో మార్చి 15న రాబోతున్న ట్రైలర్‌తో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కైతే వెళ్ళిపోబోతున్నాయి. సో, ఇలాగా మన ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలు గూడా కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తే గనక ఇండస్ట్రీ గూడా చాలా సుభిక్షంగా ఉంటది. మరిన్ని కొత్త సినిమాలు, కొత్త ఐడియాస్‌తో డైరెక్టర్స్ ముందుకొచ్చి ఈ ఇండస్ట్రీని హాలీవుడ్‌ని ఢీకొట్టే విధంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి బాలయ్య గారికి, గోపీచంద్ మలినేని గారి కాంబో మరొక లెవెల్‌కెళ్ళాలని నేను కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం అయితే చెంచయ్య వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేంత వరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బై.